అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ నెల మే 21వ తేదీన గురు పుష్య యోగం, అది కూడా అఖండమైనటువంటి లక్ష్మీ యోగంతో రాబోతోంది. కాబట్టి ఈ గురు పుష్య యోగం నాడు ఏ పని చేసినా సరే అది 1000 రెట్లు ఫలితాన్ని ఇవ్వడమే కాదు, ఆ రోజు పంచమి తిథి కూడా ఉంది. అంటే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి. మనకి జీవితంలో ఉండేటటువంటి ఒడిదుడుకులన్నీ కూడా దాటించుకునేటటువంటి రోజు. మరి ఈ రోజున ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలి, ఏ వస్తువులు మన యథాలాపంగా కొనేస్తూ ఉంటాం కొన్ని వస్తువులు ప్రతిరోజు కూడా, అలాంటి వస్తువులు ఏవి కొనకూడదు. ఈ గురు పుష్య యోగంలో బృహస్పతి యొక్క బలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అమృత ఘడియల్లో కొన్న వస్తువులు ఏవైనా సరే అది ఇంటికి తెచ్చుకుంటే అఖండమైనటువంటి ఫలితం వస్తుంది. మరి నిజంగా చెప్పాలి అంటే మనకి ధనత్రయోదశి అని చెప్పి తెలుసు. ధనత్రయోదశి నాడు బంగారం కొనుక్కుంటే లక్ష్మీదేవి ఇంటికి కొనుక్కున్నట్టే తెచ్చుకున్నట్టు అని అనుకుంటాం. బంగారం కొనుక్కుంటే బాగానే ఉంటుంది గురు పుష్యయోగంలో. ఇప్పుడు ఈ రోజుల్లో బంగారము వెండి కొనాలి అంటే అది సాధ్యమయ్యే పని కాదు. మరి అలాంటప్పుడు బంగారము వెండితో సమానంగా ఫలితాన్ని ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైన వస్తువు ఏంటంటే పసుపు. అది ఆ పసుపు కనుక ఈ గురు పుష్యయోగంలో ఒక 5 రూపాయల ప్యాకెట్టో 10 రూపాయల ప్యాకెట్టో పసుపు, స్వచ్ఛమైనటువంటి పసుపు కనుక తెచ్చుకుని ఇంటికి తెచ్చుకుంటే అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసుకుని ముగ్గు పెట్టుకోవడం, తులసి కోటకి పసుపు రాసి ముగ్గు పెట్టడం, ఇంటి తలుపుకి ప్రధాన ద్వారానికి పసుపుతోటి స్వస్తిక్ గుర్తు వేసుకొని కుంకుమ బొట్టు పెట్టుకోవడం, ఇలా చేస్తే లక్ష్మీదేవికి ఆహ్వానం పలిగినట్టుంటుంది. ఈ రోజు రాత్రి సాయంకాలం ప్రదోష వేళలో ఇంటి గుమ్మానికి అటు ఇటు కూడా చక్కగా 2 దీపాలు వెలిగించండి. అలాగే ఈరోజు లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని అంటే లక్ష్మీనారాయణులు ఇద్దరిని కూడా పూజించిన, వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు ఇంట్లో తెచ్చుకున్న, వెంకటేశ్వర స్వామి వారి యొక్క పటాన్ని ఇంట్లో తెచ్చుకున్న అది చాలా మంచిది. అంటే జాతకంలో గురు యోగం కనుక ఎవరికైనా తక్కువగా ఉంటే ఆ స్థాయి పెరుగుతుందన్నమాట. అలాగే ముఖ్యంగా చదువుకుంటే పిల్లలు ఉన్నారు. చదువుకుంటే పిల్లలు పుస్తకాలు పెన్నులు కొనుక్కోవచ్చు. లేకపోతే పుస్తకాలు పెన్నులు కొనుక్కొని చదువుకుంటే పేద పిల్లలకి దానం చేసిన, అలాగే గురువులకి నమస్కారం చేసిన, గురువుల్ని పూజించిన, అట్లీస్ట్ ఆ గురువు ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసినా కూడా ఈరోజు గురుబలం చాలా బాగుంటుంది. మరి బృహస్పతికి సంబంధించినటువంటి ఒక మంత్రం కూడా, దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అన్న మంత్రాన్ని మీరు చదువుకోండి. ఈరోజు బృహస్పతి యోగం కాబట్టి ఆ మంత్రాన్ని చదువుకుంటే విశేషంగా కలిసి వస్తుంది. అయితే లక్ష్మీనారాయణులని ఇద్దరిని పూజించమన్నాం కదా, లక్ష్మీనారాయణుని ఇద్దరిని పూజించి మీరు యథాశక్తి మీకు లక్ష్మీదేవి మంత్రం కానీ శ్రీమన్నారాయణుని యొక్క మంత్రం కానీ ఏ మంత్రం వస్తే ఆ మంత్రాన్ని జపించండి. మీకు గోవిందనామాలు వస్తే గోవిందనామాలు చదువుకోండి, లేకపోతే విష్ణు సహస్రనామం చదువుకోండి. విష్ణు సహస్రనామం కనుక చదివినట్లయితే అక్షయమైనటువంటి ఫలితం వస్తుందన్నమాట. గురువారం తప్పనిసరిగా లక్ష్మీనారాయణులని ఇద్దరినీ కూడా పూజించాల్సి ఉంటుంది. మీరు దీపారాధన చేసేటప్పుడు ఆ దీపారాధన కుందిలో మీరు కాస్త పసుపు పచ్చకర్పూరం కూడా వేయండి. వేసి కనుక దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోవడమే కాదు, లక్ష్మీనారాయణులకి ఆహ్వానం పలికినట్లు అనమాట. అంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా దీపారాధన చేసి తీరాలి. అది కూడా తులసి కోటలో కానీ, రావి చెట్టు నీడలో కానీ, లేకపోతే దేవాలయంలో, అది దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో కానీ, దక్షిణామూర్తి ఆలయంలో కానీ కనుక చేసినట్లయితే ఇంకా విశేషం. లేకపోతే విష్ణుమూర్తి లక్ష్మీనారాయణుల యొక్క ఆలయంలో కానీ అలా చేస్తే మంచిది. అలాగే మీరు లక్ష్మీదేవి యొక్క చిత్రపటం దగ్గర 5 యాలకులు కానీ 5 లవంగాలు కానీ పెట్టండి. పెట్టి పూజించుకుని అవి తీసుకుని ఒక చిన్న పసుపు పచ్చని క్లాత్లో చుట్టి మీరు ధనం నిల్వ చేసుకునే చోట పెట్టండి. అది ధన ఆకర్షణకి మంచి సూత్రం. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని కానీ, ఇందాక మనం చెప్పుకున్నటువంటి బృహస్పతి మంత్రం ఉంది కదా స్క్రీన్ మీద కనబడుతోంది, ఆ బృహస్పతి మంత్రాన్ని కానీ 11 సార్లు కానీ 21 సార్లు కానీ జపించండి. అలా జపిస్తే మీకు గురుబలం, జాతకంలో గురుబలం పెరుగుతుంది. అలాగే గురువులకి పెద్దవాళ్ళకి అరటిపళ్ళు కానీ, పసుపచ్చని అరటిపళ్ళు కానీ, పసుపచ్చటి మామిడి పళ్ళు కానీ దక్షిణగా ఇవ్వండి. అలా ఇస్తే మీ జాతకంలో గురుబలం పెరుగుతుంది అనమాట. అలాగే మీరు ఒక దారానికి 11 యాలకుల్ని కానీ 27 యాలకుల్ని కానీ గుచ్చి ఆ యాలకుల మాలని తయారు చేసి లక్ష్మీదేవి చిత్రపటానికి వేసి నమస్కారం చేసుకోండి. అలా గనక చేస్తే మీరు ఏదైనా అప్పులు చేశారనుకోండి, ఆ అప్పులు అంటే అది యాదృచ్ఛికంగా చేసినా, కావాలని చేసినా, అవసరార్థం చేసినా ఆ అప్పులు తొందరగా తీరిపోతాయి అన్నమాట. పసుపు రంగు దుస్తులు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కేవలం పసుపు రంగు వస్తువులు మాత్రమే కొనడానికి కూడా ప్రయత్నం చేయండి. అలాగే
వాస్తు ప్రకారం మనం ఇందాక చెప్పుకున్నట్టుగా చీపురు లక్ష్మీదేవికి సంకేతం కదా, అందుచేత కొత్త చీపురు కూడా కొనుక్కోండి. ఇప్పుడు కొనుక్కొని శనివారం నాడు వాడడం ప్రారంభించండి. పుష్యమి నక్షత్రంలో కొత్త రాగి వస్తువులు కానీ కొత్త ఇత్తడి వస్తువులు కానీ కొనుక్కున్నా కూడా మంచిదే. అలాగే గురు పుష్యయోగం నాడు స్త్రీలు మరీ ముఖ్యంగా తులసి కోటలో దీపారాధన చేసుకుని తులసి అమ్మవారి చుట్టూతో 5 ప్రదక్షిణలు కానీ 11 ప్రదక్షిణలు కానీ చేయండి. వీలైతే కాసిన పాలు తులసి మొక్క మొదట్లో పోయండి. అలాగే మీరు ఇంట్లో ధూపం వేయడం మర్చిపోకండి. ధూపాన్ని వేసుకోండి. ధూపం లేదనుకోండి, ఇంట్లో సాంబ్రాణి లేదు, ధూపం వేయడానికి ఏమీ లేదు, లేకపోతే మీరు పచ్చకర్పూరంతో మంగళహారతి ఇస్తారు కదా స్వామివారికి, ఆ పచ్చకర్పూరం వెలిగించండి. వెలిగించి దాంట్లో 2 లవంగాలు కూడా కాల్చండి. 2 లవంగాలు కూడా వేశారంటే ఆ పొగని ఇల్లంతా తిప్పండి. ఇల్లంతా ప్రతి మూలకి తీసుకెళ్ళి తిప్పండి. తిప్పితే దానివల్ల ఏమవుతుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి దోషాలన్నీ కూడా పోతాయి. అంటే కుటుంబ కలహాలు తగ్గిపోతే కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. ఒక గాజు పాత్ర తీసుకుని దాని నిండా కళ్ళుప్పు వేసుకోండి. కళ్ళుప్పు వేసి అది ఇంట్లో ఉన్నటువంటి ఈశాన్యం మూల ఒక పసుపు గుడ్డ పరిచి దాని మీద పెట్టండి. అలా పెట్టినా కూడా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా పసుపు రంగు దుస్తులు వేసుకోవడానికే ప్రయత్నం చేయండి. విష్ణుమూర్తి ఆలయానికి కానీ, దత్తాత్రేయ స్వామివారి దక్షిణామూర్తి లేకపోతే ఏ గురువు యొక్క ఆలయానికన్నా వెళ్ళి ప్రదక్షిణ చేసి అక్కడ కాసేపు గడిపి వీలైతే అక్కడ ఉడకబెట్టిన శనగలు పెట్టండి. లేకపోతే ఆవుకైనా సరే ఆ పచ్చటి అరటిపళ్ళు కానీ శనగలు కానీ పెట్టండి. లేకపోతే ఏమీ లేకపోతే కనీసం కాస్త గడ్డి అయినా సరే ఆవుకి తినిపించండి. దీనివల్ల మీకు ఉన్నటువంటి జాతకంలో దోషాలు పోతాయి. వీలైనంత వరకు ఎక్కువగా దాన ధర్మాలు చేయడానికే ప్రయత్నం చేయండి. గురు పుష్యం యోగం చాలా విశేషమైనటువంటి యోగం. ఈరోజు పుష్యమి నక్షత్రం 5:30 నుంచి ఆ రోజంతా ఉంది కాబట్టి ఎప్పుడు చేసినా సరే సాయంకాలం లోపల ఎప్పుడు చేసినా సరే చాలా మంచిది. ఈరోజు మామూలుగా అయితే కొత్త వాహనాలు కొనుక్కోవచ్చు, అలాగే ఇల్లు మారచ్చు, కొత్త ఇల్లు కొనుగోలు చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ అన్నీ చేసుకోవచ్చు. మామూలుగా అయితే కర్తరీ కదా, కర్తరీలే లేవేం చేయకూడదు. కానీ గురు పుష్యయోగం ఉన్నటువంటి ఈ ఒక్కరోజు మాత్రమే అమెండ్మెంట్ అనమాట. అలా అని చెప్పి వివాహానికి సంబంధించినటువంటి మాటలు కానీ, వివాహానికి శుభకార్యాలు కానీ, వివాహం చేసుకోవడం కానీ చేయకూడదు ఈ ఒక్కరోజు. మిగతా అన్ని కూడా చేసుకోవచ్చు. పసుపు రంగు క్లాత్ తీసుకోండి. ఆ పసుపు రంగులో కాస్త నవధాన్యాలు, ఒక రాగి నాణం కలిపి మూటగా కట్టండి. కట్టి మీ ఇంటి ప్రధాన సింహద్వారం ఉంది కదా, సింహద్వారానికి లోపల వైపు కట్టుకోండి. అలాగే ఓం గణేశ రుణం చింది వరేణ్యం హుం నమ ఫట్ స్వాహ అన్న మంత్రాన్ని మీరు దీపారాధన చేసే సమయంలో 21 సార్లు చదువుకోండి. గురు పుష్యయోగం నాడు మీరు ఏది చేసినా అఖండమైనటువంటి ఫలితం వస్తుంది. మంచి పనులు చేస్తే ఎంత ఫలితం వస్తుందో చెడ్డ పనులు చేసినా అంతే ఫలితం వస్తుంది. అందుకని ఈరోజు కోపగించుకోవడం కానీ, ఇంట్లో గొడవలు పడడం కానీ, భార్యాభర్తలు దెబ్బలాడుకోవడం కానీ, కుటుంబ కలహాలు కానీ, చెడు మాటలు మాట్లాడడం కానీ, చెడు పనులు చేయడం కానీ, లేకపోతే ఇలాంటివి ఏమీ కూడా చేయకూడదు. నెగిటివ్ ఎనర్జీ వచ్చే ఏ పనులు కూడా చేయకూడదు. అలాగే మద్య మాంసాల జోలికి వెళ్ళకూడదు, ఉల్లి వెల్లుల్లి జోలికి వెళ్ళకూడదు. సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుని మీరు సాత్వికంగానే ఉండాలన్నమాట. పరిహారాలు కనుక పాటించినట్లయితే మనకి అఖండమైనటువంటి ఐశ్వర్యం ఖచ్చితంగా కలుగుతుంది. మనకున్న అబ్స్టకల్స్ అన్నీ పోతాయి. ఎవరైతే ఎక్కువ దాన ధర్మాలు చేస్తారో వాళ్ళకి మాత్రం ఇమ్మీడియట్ రిజల్ట్ వస్తుందన్నమాట. మీకు తోచినంత దాన ధర్మాలు చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు.